హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారండి. మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నవాళ్ళందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ముందుగా భూదేవి తల్లిని తాకేది ఎవరు? ఎనీవన్ గెస్ చేయండి చూద్దాం. ఎస్, మీ గెస్ కరెక్టే. ముందుగా భూదేవి తల్లిని తాకేది మన పాదాలు. సో మన పాదాలని ఎంత కేరింగ్గా చూసుకుంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటామన్నది మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫుట్ కేర్ అండి. మన పాదాలు ఎలా సంరక్షించుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్నది మీకు ఈరోజు చూపిస్తాను. దానివల్ల బెనిఫిట్స్ కూడా ఏంటి చూపిస్తాను, మీకు టిప్స్ కూడా చూపిస్తాను. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చాలా బెనిఫిట్ ఉందండి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే డయాబెటిక్ ఫుట్ కేర్ అని అంటాము. బ్యూటిషియన్ వాళ్ళైతే కనుక పెడిక్యూర్ అని అంటాము. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అప్పుడే మీకు ఈ ఫుట్ కేర్ వల్ల లాభాలు అండ్ జాగ్రత్తలు, దానివల్ల బెనిఫిట్స్ అన్నీ మీకు పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో పాదాల సంరక్షణ కోసం, ఫుట్ కేరింగ్ కోసం కావాల్సినవి: ఒక వెడల్పాటి టబ్ తీసుకోండి. దానిలో గోరువెచ్చని నీళ్ళు, లుక్ వామ్ వాటర్. దెన్ నెక్స్ట్ రాక్ సాల్ట్, దొడ్డుప్పు అంటాము, కల్లుప్పు అంటాము. థర్డ్ షాంపూ. మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తే అది కొంచెం షాంపూ తీసుకోండి. నెక్స్ట్ లెమన్స్, నిమ్మకాయలు. మీరు ఇంట్లో యూజ్ చేయకుండా ఉన్నాయి కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. సో గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుందామండి. రాక్ సాల్ట్, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా. సో ఇప్పుడు లెమన్స్ దీనిలో వేసేసుకుందాం. కొంచెం షాంపూ తీసుకుంటాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకుని, మనము ఈ గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసాం కాబట్టి సాల్ట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. సోడియం ఉండిద్ది కాబట్టి ముఖ్యంగా కాళ్ళు వాపులున్నా, కాళ్ళు నొప్పులున్నా, సరిగ్గా నిద్ర లేకపోయినా సరే ఈ సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. సో లెమన్స్ ఎందుకంటే మనకు బ్లీచ్లా ఉపయోగపడుతుంది. మన పాదాల్లో ఉండే మురుకు, నెయిల్స్ కింద ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది ఈ లెమన్ వల్ల. దెన్ నెక్స్ట్ షాంపూ ఏంటంటే మన చర్మం లోపటి నుంచి కూడా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ వాటర్లో ఇప్పుడు మనం పాదాలని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుందాం. ఈ వాటర్లో మన పాదాలను 10 మినిట్స్ ఉంచుదాము. ఈ సాల్ట్ వాటర్లో మనము మన పాదాలని ఒక 10 మినిట్స్ ఇలా ఉంచామంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతాము. మనలో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోతుంది, పాజిటివిటీ వస్తుంది. ఎవరైతే నిద్ర పట్టకుండా బాధపడుతూ ఉంటారో, గుడ్ స్లీప్, ఈ వాటర్లో ఒక 10 మినిట్స్ మన పాదాల నుంచి, తర్వాత హాయిగా నిద్ర పడుతుందండి. సో 10 మినిట్స్ అయిపోయిందండి. సో పాదాలు ఎంత హాయిగా ఉన్నాయంటే మొత్తం స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది. పెయిన్స్ చాలా చాలా హాయిగా ఉందండి. సో ఇట్లాంటిది ఒక బ్రష్ తీసుకోండి. డిమార్ట్లో కానీ ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఏం లేదు, ఒకసారి ఇప్పుడు వరకు షాంపూలో పెట్టినాం కాబట్టి కొంచెం మంచిగా డస్ట్ అంతా క్లీన్ అవుతుంది.
చాలా మందికి మడాలు పగిలి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. దానికి కూడా ఇట్లా వేడి నీళ్ళలో ఉప్పు వేసి కొంచెం షాంపూ వేసి కొంచెం లెమన్ వేసి ఒక 10 minutes సోక్ చేసిన తర్వాత ఇట్లాంటి బ్రష్తో ఒకసారి ఇట్లా బ్రష్ చేసామంటే కనుక మొత్తం ఆ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ పాదాల్లో ఉన్న మురికి అంతా పోయి కూడా కాళ్ళు పగుళ్ళు రాకుండా ఉంటాయి. సో ఈ బ్రష్ మనం మొత్తం స్కిన్ అంతా క్లీన్ అవుతుందండి బ్రష్ చేయడం వల్ల. నెక్స్ట్ ఈ పాదాలు ఉన్నాయి కదండి, ఇది స్టీల్ది స్క్రబ్బర్ ఇచ్చారు ఇక్కడ. ఎలాగో మనం సోక్ చేసి ఉంచాం కాబట్టి చాలా స్మూదీగా ఉండిద్ది. సో ఈజీగా ఇక్కడ ఉన్న డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. షాంపూ వేసాం కాబట్టి మర్చిపోయి కింద నడిచామంటే జారి పడిపోతాండి. సో ముందు నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక మంచి పొడి టవల్ తీసుకొని మన పాదాలని డ్రై చేసుకోవాలండి. శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసేసుకుని కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో ఫుట్ మసాజ్ చేసుకోవడానికి మన పాదాలకి చిన్న మసాజ్, కొంచెం ఆయిల్ తీసుకుని ఈ బొటన వేళ్ళు మసాజ్ చేయటం వల్ల మన బ్రెయిన్ రిలాక్సేషన్ అవుతుందండి. సో జస్ట్ మన థంబ్ ఫింగర్తో రౌండ్ సర్కిల్ పైకి అట్లా రిలాక్స్ అవుతుంది అనమాట. సెకండ్ థర్డ్ ఫింగర్ ఇట్లా మసాజ్ చేయడం వల్ల మన ఐస్ రిలాక్సేషన్ అవుతాయి. ఫోర్త్ ఫిఫ్త్ ఫింగర్స్ ఇట్లా మసాజ్ చేయడం వల్ల మన ఇయర్స్ అండ్ సైనసైటిస్ రిలాక్సేషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ భాగంలో మన థంబ్ ఫింగర్తో ఇలా మసాజ్ చేయడం వల్ల థైరాయిడ్ రిలాక్సేషన్ అవుతుంది, థైరాయిడ్ గ్రంథి. సో ఈ మన చిటికెన వేలు ఈ పొడవంతా కూడా ఇట్లా మసాజ్ చేయడం వల్ల బోన్స్ అన్నీ కూడా ఈ చిటికెన వేలు దగ్గర ఉన్న ఈ మజిల్ని మనం ఇట్లా మసాజ్ చేయటం వల్ల బోన్స్ రిలాక్సేషన్ ఉంటాయి, బోన్ హెల్తీగా ఉండిద్ది. సో మన పాదంలో ఈ రౌండ్ సర్కిల్లో మన హార్ట్, లంగ్స్, ప్యాంక్రియాసిస్, స్టమక్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. సో ఈ మడమను చూసారా, మన పాదంలో ఉన్న ఈ మడాన్ని మనం ఇలాగా మంచిగా రౌండ్ సర్కిల్లో మసాజ్ చేయటం వల్ల ఇంటెస్టైన్స్, మన పేగులు చాలా రిలాక్సేషన్ అవుతుంది. టోటల్గా మన బాడీ మొత్తం రిలాక్స్గా ఉండిద్ది. సో చిన్న మసాజ్ అండి, ఏం లేదు. మనం రెగ్యులర్గా పడుకునే ముందు కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని మన పాదాలకి జస్ట్ రౌండ్ సర్కిల్లో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన బాడీ అంతా కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, రిలీఫ్ అవుతుంది, గుడ్ స్లీప్, హ్యాపీగా స్లీప్ వస్తుంది. సో బాడీ అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇంతేనండి. మన ఫేస్ని, మన హెయిర్ని, మన బాడీని ఎంత కేరింగ్గా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా మన పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మన బాడీ మొత్తం రిలాక్సేషన్ అవుతుందండి. స్ట్రెస్ ఫ్రీ ఉండిద్ది, హ్యాపీ స్లీప్, గుడ్ స్లీప్ వస్తుంది. సో ఇలా చిన్న మసాజ్ చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పడుకునే ముందు కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని మన పాదాలకు అప్లై చేసి చిన్న మసాజ్కి నిద్రపోతే మంచి స్లీప్ వస్తుందండి. హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా, చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్ సింబల్ ఆన్లో ఉంచండి, మర్చిపోకండి. మరొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.